ఒక చిన్న కథ. అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది, సర్వత్రా ప్రవేశిస్తుంది, సర్వ కర్మలు ఎందుకుడను ప్రవేశిస్తుంది. కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు. ఒకానొక రాజు ఒక పెద్ద సమావేశంలో గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు. ఈ సమావేశంలో ఈ మహారాజు ఒక ప్రశ్నను వేశాడు. ఇంత వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ప్రత్యక్ష రూపకంగా గోచరింపజేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించి, ఓ పండిత వర్యులారా, ఈ సమావేశంలో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు. అయితే ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు. ఆ సమావేశంలో సభ అంతా కూడా స్తంభించిపోయింది. శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి లేచి, మహారాజా, నేను పోతే పోవచ్చును అన్నాడు. పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము, ఏ ఇతిహాసము, ఏ పురాణము, ఏ భగవద్గీత, ఏ బ్రహ్మసూత్రము ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు, ఎట్టి సాధనా సంపత్తిని కూడా ఎరుగునటువంటి ఈ పామరుడు నేను పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెప్తున్నాడే, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? దేనిని బట్టి చెప్తున్నాడు? దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి. మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన, ఏ ఆధారంను పురస్కరించుకొని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు? ఇంతమంది పండితుల వారి లోపల ఇది పండితులను అవమానపరిచినట్టు కాదా? మహారాజా, క్షమించండి. నేను పోతే పోవచ్చును అనేటువంటి అంతరార్థంలో నేను అనేటువంటి అహం పోతే పోవచ్చును అనేటువంటి యొక్క భావం దీని యొక్క భావం అన్నాడు. అహం అహం అహం, నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహం ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది. కనుకనే దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు. కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు. కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.